బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఇవాళ గుంటూరులో మంత్రి విడుదల రజని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ హాజరు కాలేదు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ పనిచేస్తున్నారు. ఇక నూతన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బోర్డు ఫ్లెక్సీల్లోనూ ఆయన ఫోటో కనిపించలేదు. గతంలో అనేక సార్లు చిలకలూరిపేటలో మంత్రి విడుదల రజని, మర్రి రాజశేఖర్ మధ్య గొడవలు జరిగాయి. అంతేకాదు ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు కేసులు కూడా పెట్టుకున్నారు. అప్పట్లో రజని, మర్రి గొడవల కారణంగా పల్నాడు జిల్లాకి మరొకరిని రీజనల్ కోఆర్డినేటర్గా అధిష్టానం నియమించింది. ఇప్పుడు గుంటూరు పశ్చిమకి ఇన్ఛార్జిగా రజని కార్యాలయం ప్రారంభించారు. అయితే కార్యాలయ ప్రారంభోత్సవానికి మర్రి రాజశేఖర్ హాజరు కాలేదు. గుంటూరు జిల్లా వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఇవాళ గుంటూరులో మంత్రి విడుదల రజని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ హాజరు కాలేదు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్గా మర్రి రాజశేఖర్ పనిచేస్తున్నారు. ఇక నూతన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బోర్డు ఫ్లెక్సీల్లోనూ ఆయన ఫోటో కనిపించలేదు. గతంలో అనేక సార్లు చిలకలూరిపేటలో మంత్రి విడుదల రజని, మర్రి రాజశేఖర్ మధ్య గొడవలు జరిగాయి. అంతేకాదు ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు కేసులు కూడా పెట్టుకున్నారు. అప్పట్లో రజని, మర్రి గొడవల కారణంగా పల్నాడు జిల్లాకి మరొకరిని రీజనల్ కోఆర్డినేటర్గా అధిష్టానం నియమించింది. ఇప్పుడు గుంటూరు పశ్చిమకి ఇన్ఛార్జిగా రజని కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి మర్రి రాజశేఖర్ హాజరు కాలేదు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మంత్రి విడుదల రజని అలాగే మర్రి రాజశేఖర్ రెడ్డికి మధ్య ఉన్న విభేదాలేంటి? ఎందుకని నిన్న కార్యాలయం ఓపెనింగ్ కి కూడా రాజశేఖర్ హాజరు కాలేదు? మొత్తం మీద చూసుకుంటే కనుక చిలకలూరుపేట వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా 2019లో మర్రి రాజశేఖర్ని కాదని చెప్పి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల రజనీకి, టీడీపీ నుంచి వచ్చిన విడుదల రజనీకి టికెట్ ఇచ్చారు. ఆమె గెలుపు కోసం మర్రి రాజశేఖర్ కృషి చేశారు. అయితే ఆ రోజు చిలకలూరుపేట సభలో కూడా రజనీని గెలిపిస్తే మర్రి రాజశేఖర్ని మంత్రి చేస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ తర్వాత మర్రి రాజశేఖర్కి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది, కానీ మంత్రి అవ్వలేదు. సో ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు, రాజకీయ మార్పులు చేర్పులు, ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్న మార్పులు చేర్పుల్లో భాగంగా చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి రజనీని ఇన్ఛార్జిగా నియమించారు. అయితే మొన్న 11 మంది జాబితాలో రజనీకి స్థానచలనం కలిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆమె రజనీ కార్యాలయానికి సంబంధించి కూడా ఈరోజు ఉదయం గుంటూరు చంద్రమౌళి నగర్లో కూడా కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కానీ బోర్డులో కానీ ఎక్కడ కూడా మర్రి రాజశేఖర్ ఫోటో లేదు. అలాగే ఆయన కూడా ఈ కార్యక్రమానికి హాజరు కూడా కాలేదు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి కూడా మర్రి రాజశేఖర్ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. ఆయనకి సపోర్టుగా ఆళ్ల అయోధ్య రామరెడ్డిని కూడా అదనంగా నియమించిన పరిస్థితి కనిపించింది. సో అయితే ఈ నేపథ్యంలో కార్యాలయ ప్రారంభానికి అయోధ్య రెడ్డి కూడా డొమ్మా కొట్టినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఎక్కడైతే ఫ్లెక్సీలకు సంబంధించి కానీ బోర్డుకు సంబంధించి కానీ గుంటూరు నగరానికి సంబంధించిన ప్రముఖుల ఫోటోలు కూడా ఉన్నాయి. గతంలో పనిచేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్వర ప్రసాద్, దానికి ముందు పనిచేసిన తాడిశెట్టి వెంకట్రావు సోదరుడు తాడిశెట్టి మురళీ ఫోటో, అలాగే గతంలో ఎవరైతే గుంటూరు సంబంధించి పనిచేశారో వీరందరి ఫోటోలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఎవరైతే రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారో మర్రి రాజశేఖర్ ఫోటో మాత్రం అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే ఆహ్వానం అందిందా లేదా అనే దానికి సంబంధించి కూడా $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. అయితే మనం కొద్దిసేపు క్రితం కూడా మర్రి రాజశేఖర్తో మాట్లాడే ప్రయత్నం చేశాం. అయితే ఆయన మాత్రం న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా అందుబాటులోకి రాలేదు. ఆయన అనుచరులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అయితే ఆయన అనుచరులు మాత్రం చిలకలూరుపేటలో ఉన్నప్పుడు మమ్మల్ని ఏ రోజు పట్టించుకోలేదు, ఇప్పుడు గుంటూరు వెళ్ళినప్పుడు కూడా
మాకు ఆహ్వానం అందలేదు కాబట్టే మా సారు వెళ్ళలేదనే సమాచారాన్ని అయితే వారు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో మర్రి రాజశేఖర్కి, విడుదల రజనీకి గత కొంతకాలంగా కూడా విభేదాలు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక సందర్భాల్లో కూడా వీరు ఒకరిపై ఒకరు గొడవలు పడటం, ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకోవటం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న సంఘటన కూడా కనిపించింది. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్న దాకా కూడా వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో తాజాగా విడుదల రజనీ గుంటూరు 2కి అభ్యర్థిగా కూడా దాదాపుగా ఖరారైన నేపథ్యంలో కూడా నిన్న ఆమె ఈరోజు కార్యాలయం ఓపెనింగ్కి మర్రి రాజశేఖర్ని పిలవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే రాజశేఖర్ ఫోటో కూడా అక్కడ వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ పార్టీ అధిష్టానం మరి ఎటువంటి నిర్ణయం తీసుకుని దీనిపై ఏ విధంగా చర్యలు తీసుకుంటుందా లేదా, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనే దానికి సంబంధించి కూడా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రీజనల్ కోఆర్డినేటర్దే కర్త కర్మ క్రియ పూర్తి బాధ్యత అని చెప్పి ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పారు. ఆ రీజనల్ కోఆర్డినేటర్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో, జిల్లాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి నచ్చజెప్పాల్సిన బాధ్యత మీదే, అలాగే వారిని గెలిపించాల్సిన దాంట్లో కూడా మీ పాత్ర చాలా కీలకమని చెప్పి కూడా ఇటీవల జగన్మోహన్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ సమావేశంలో కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ కూడా ఈరోజు విడుదల రజనీ మర్రి రాజశేఖర్కి ఆహ్వానం ఇచ్చారా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు. కానీ మర్రి రాజశేఖర్ వర్గీయులు మాత్రం మాకు ఆహ్వానం రావట్లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో కూడా వైసీపీ మర్రి రాజశేఖర్ వర్గం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రాధిక. రైట్ శివ, ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలకు సంబంధించి అధిష్టానం ఈ విభేదాలను తొలగించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసింది కీలకంగా? గతంలో అనేక సందర్భాల్లో కూడా మర్రి రాజశేఖర్కి సంబంధించి, విడుదల రజనీకి సంబంధించి 1-2 సార్లు ఆ పార్టీ అగ్రనాయకత్వం చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. కానీ చర్చలు జరిపిన సమయంలోనే ఇక్కడ ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ యథావిధిగానే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో నరసరావుపేట ఎంపీకి సంబంధించిన శ్రీకృష్ణ దేవరాయలకి సంబంధించి కూడా మర్రి రాజశేఖర్కి సహకరిస్తున్నారనే కారణంతో కూడా మర్రి రాజశేఖర్కి ఎవరైతే సహకరిస్తున్నారో వారితో కూడా రజనీ విభేదాలు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ నరసరావుపేట, చిలకలూరుపేటకు సంబంధించి ఉన్నప్పుడు అక్కడ ఎంపీ కృష్ణదేవరాయలకి, రజనీకి కూడా విభేదాలు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరు కూడా కొన్ని సందర్భాల్లో ఎంపీని కూడా అడ్డుకునే ప్రయత్నాలు గతంలో చాలాసార్లు జరిగినాయి. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఎంపీ అనేక సందర్భాల్లో పార్టీ అధిష్టానానికి, పార్టీ అగ్రనేతలకి ఎంపీ ఫిర్యాదు చేశారు. అలాగే మర్రి రాజశేఖర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే వీరు విభేదాలు ఉన్న నేపథ్యంలోనే రజనీని ఇక్కడికి మార్చడం ఒక కారణంగా కూడా అధిష్టానం భావించింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగడంతో వైసీపీ ఏం చేస్తుంది అనే దానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. సో రజనీకి, రాజశేఖర్ని కూర్చోబెట్టి మాట్లాడి ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో విభేదాలు లేకుండా కృషి చేస్తారా, లేకపోతే రాజశేఖర్కి గుంటూరు జిల్లా తప్పించి మరొక జిల్లాని కేటాయిస్తారా అనే దానికి సంబంధించి అయితే రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.